డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. దాని మీద ఎవడైనా చెయ్యేస్తే వాడి ప్రాణం కూడా నాదే. మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కదా బయటకు వెళ్దామని. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? సారీ, మళ్ళీ తర్వాత నా బాయ్ ఫ్రెండ్ కి కుదరదంట. సర్లే, ఎలా చావు, బాయ్. ఛీ, ఫ్రెండ్స్ అస్సలు నమ్మద్దు. బృందా, ఏమైందే? నా ఫ్రెండ్ దొంగ మొహంది. నైట్ నాతో బయటకు వెళ్దామని చెప్పి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్ళిందంట. సర్లేవే, ఈసారి వెళ్దుగానే. నో, నేను ఈ రోజు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. నాకే హ్యాండ్ ఇస్తుంది దొంగ మొహంది. సర్లే పోనీ, మన ఇద్దరం డేట్కి వెళ్దామా? ఏంటి మన ఇద్దరం డేట్ కా? మనం ఏమైనా లవర్స్ అనుకుంటున్నావా? మన ఇద్దరికి పెళ్ళైంది. పెళ్ళైనా పెళ్లి కాకపోయినా డేటే అండి. అమ్మతో డేటా? కాన్సెప్ట్ కొత్తగుంది కదా, హా, ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. సర్లే, నువ్వు అంత కడుపుకుంటున్నావుగా, వెళ్దాం. హా. అమ్మా, అమ్మా ఏం చేస్తున్నావమ్మా? కనబడట్లేదనే రెడీ అవుతున్నాను. మనం వెళ్ళేది షాపింగ్ కి. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కాదు. ఇంతలా ఎందుకు రెడీ అవుతున్నావు? నేనెక్కడ రెడీ అయ్యానే? జస్ట్ కన్సీలర్, ఫౌండేషన్, మస్కరా వేసుకున్నాను అంతే. మేకప్ లో ఇన్నుంటాయా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియక 10 రూపాయలు పాన్స్ పౌడర్ కొట్టుకొని వెళ్ళిపోతున్నా బయటకి. సరేలే, రా వెళ్దాం. 10 నిమిషాలు ఆగవే ప్లీజ్, అయిపోతుంది. నువ్వు ఇలా లేట్ చేసావనుకో, మనం డేట్కి వెళ్ళే లోపు క్యాలెండర్ లో డేట్ కూడా మారిపోతుంది. అయిపోతుంది, ఉండవే. ఏం చేస్తున్నావు? కనబడట్లేదా? లిప్స్టిక్ వేసుకుంటున్నా. లిప్ బామ్ వేసుకోవాల్సిన వయసులో లిప్స్టిక్ వేసుకుంటున్నావు. అయినా లిప్స్టిక్ కి ఏజ్ కి ఏంటే సంబంధం? అందం అనేది ఆడవాళ్ళ హక్కు. ఎలా ఉన్నానే? నువ్వెంత రెడీ అయినా బృందాకి అమ్మలాగే ఉంటావు. విద్యా బాలన్లో ఏముండవు. నీ కుళ్ళు, నీకంటే నేను అందంగా ఉంటానని. హలో మమ్మీ, మేకప్ వేసుకోలేదు, రెడీ అవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నాను. అదే నేను మేకప్ వేసుకున్నాను అనుకో, కాలేజ్ లో అమ్మాయిల కంటే నేనే బాగుంటానని బయట టాక్ తెలుసా? మీ జనరేషన్ అమ్మాయిలది కూడా ఒక అందమేనా? పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తే గానీ చూడరు అబ్బాయిలు మిమ్మల్ని. మా రోజుల్లో అయితే చక్కగా లంగావణి కట్టుకుని, కాళ్లకు పట్టీలు, చేతికి గాజులు, నుదుటిన బొట్టు, తల్లో పూలు పెట్టుకుని వెళ్తుంటే అబ్బాయిలు చచ్చిపోయేటోళ్ళు తెలుసా మమ్మల్ని చూడటానికి. మా రోజుల్లో ఈ మిస్ హైదరాబాద్ లో మిస్ ఇండియా లేక అవార్డులు రివార్డులు మిస్ అయ్యాం. కానీ మీ జనరేషన్ కి అందం ఇచ్చిందే మా జనరేషన్ తెలుసా. అమ్మ తల్లి, నీకో దండం, మీ అమ్మలే గొప్ప. సర్లే కానీ టైం అవుతుంది, రా అమ్మా. రామా, ఏవండి టైం అవుతుంది, త్వరగా రండి. చా, ఈ అబ్బాయిలు ఏంటో. వెళ్దామా? ఏంటండి గెటప్? కింద షార్ట్, పైన టీషర్ట్. షార్ట్ అండ్ స్వీట్ గా లేదు? మనం డేట్ కి వెళ్తున్నాం, డ్రైనేజ్ క్లీన్ చేయడానికి కాదు. ఏంటి అంత మాట అన్నావు? లేకపోతే మ్యాన్లీగా రెడీ అవ్వండి అంటే మ్యాన్ హోల్ క్లీన్ చేసే వాళ్ళ రెడీ అయ్యారు. అయినా మన ఇద్దరం బయటకు వెళ్తే చూసే వాళ్ళందరూ హస్బెండ్ తో వచ్చారనుకోరు, నన్ను ఏ డ్రైవర్ తోనో క్లీనర్ తోనో వచ్చారనుకుంటారు. చా, మీకు కామన్ సెన్సే అనుకున్నాను, డ్రెస్సింగ్ సెన్స్ కూడా లేదు. ఇన్ని సెన్సులు ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటేనే నేను ఎప్పుడో చంపేసి ఏ సన్యాసంలోనూ కలిసిపోయేటోడిని. ఇన్ని మాటలు చెప్తారు కానీ డ్రెస్ మాత్రం చేంజ్ చేసుకోరు. నో వే, నిన్నైనా మార్చుతాను గానీ ఈ డ్రెస్ మాత్రం మార్చను. బాది కాదండి. ఏది కాదే, మీరు షార్ట్లు వేసుకొని బయట తిరిగితే కంఫర్టా, అదే మేము వేసుకొని తిరిగితే కంప్లైంటా? మిమ్మల్ని చూసేవాళ్ళు మీకుంటే మమ్మల్ని చూసేవాళ్ళు మాకు ఉంటారు. అయినా ఈ షార్ట్ వేసుకొని బయట తిరుగుతుంటే ఆ కిక్కే వేరు. అబ్బా ప్లీజ్ అండి, నా కోసం చేంజ్ చేసుకోండి, వెళ్ళండి. ఏడవక, చేంజ్ చేసుకుంటా. దేవుడా, మంచి మొగుని ఇవ్వవయ్యా అంటే మొండి మొగునిచ్చావా? కర్మ. ఏమే, మన హౌస్ పక్కన షాగోసుంది కదే, ఇంత కాస్ట్లీ రెస్టారెంట్ కి తీసుకొచ్చావు ఎందుకే? బిల్ కట్టేది నువ్వే కదా. అంటే అమ్మా, ఇక్కడ సర్వీస్ చాలా బాగుంటుంది. అంటే ఫుడ్ బాగోదా? ఏంటి పంచా? కాదు, కౌంటర్. మ్యామ్, ఆర్డర్ ప్లీజ్. వాట్ ఆర్ ద స్పెషల్ డిషెస్ టుడే? వసే, మాట్లాడడానికి ఇంగ్లీష్ నీకొక్కదానికి వస్తే సరిపోదే, వినేటాళ్ళకు కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ రాదా? నువ్వేమనుకోకు బాబు, డిగ్రీలో ఇంగ్లీష్ ఒక్కటే పాస్ అయింది, అందుకే ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుంది. ఇప్పుడు తను అడిగాడు ఇవన్నీ. బాబు, ఈ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? రెమాన్, షూషి, గింపాప్, మీట్ బాల్స్. డిజర్ట్స్ లో అయితే ఏంటి రెస్టారెంట్ స్పెషల్ అడిగితే స్పానిష్ మూవీ నేమ్స్ చెప్తున్నాడు. అమ్మా, అవి కూడా తినేటివే, కాకపోతే చైనీస్ స్పెషల్. ఇప్పుడు చైనా నుంచి తెప్పిస్తారా? నాకు అసలే ఆకలి అవుతుంది, పద వేరే రెస్టారెంట్ కి వెళ్ళిపోదాం. బా నువ్వు ఉండుమా. మేడం, మీకేం కావాలి? బాబు, నాకు చక్కగా వైట్ రైస్, అందులో మామిడికాయ పప్పు, వడియాలు, వేడి వేడిగా నెయ్యి, చివర్లో 1 కప్పు పెరుగు.
సారీ మేడం, అవి మా కాడ లేవు. ఏంటి బాబు ఇంత పెద్ద రెస్టారెంట్లో పప్పును రైసు దొరకదా? అమ్మా ఎప్పుడు చూడు ఆ వెజ్జేనా, నాన్ వెజ్ ట్రై చేయి, కొత్తగుంటుంది. నీ అంత వర్స్ట్ టేస్ట్ నాకు లేదులేవే, ఇంటికెళ్ళి తింటా, నువ్వు కానీ. నా పరువు తీస్తున్నావే నువ్వు వచ్చి. ఏమే ఇంట్లో సింగిల్ ఇడ్లీ కంటే ఎక్కువ తినావు, ఇక్కడేంటే సిగ్గు లేకుండా తినేస్తున్నావు? నాకు ఎక్కువైపోయిందమ్మా. వెయిటర్ బిల్. పిల్లా తింటాం అయిపోయిందా? అయిపోయింది. అన్నీ సగం సగమే తిన్నావు కదే. అమ్మా ఇలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు మొత్తం తినకూడదు, సగం సగమే తినాలి. అదే ఇప్పుడు ఫ్యాషన్, నీకేం తెలీదు. కొట్టానంటేనా? ఫుడ్ విలువ పండించేటోడికి పేమెంట్ చేసేటోడికి తెలుస్తుంది, నీలా దొబ్బి తినేటోడికి ఏం తెలుస్తుంది? ఫుల్ గా తింటేనే బిల్ కడతా, లేకపోతేనా నువ్వే కట్టుకో. మా బాయ్. ఉండు మా ప్లీజ్, మన దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? మేడం బిల్. ప్లేట్స్ ఎక్కడ క్లీన్ చేయాలి? ఓ దట్ సైడ్ మ్యామ్, థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. బాగుంది. వెయిటా, ఆర్డర్ ప్లీజ్. బెల్జియం చాక్లెట్. ఏంటి తెగ చదివేస్తుంది? అదేమైనా నేను డిగ్రీ క్వశ్చన్ పేపర్ అనుకుంటున్నావు, అంతసేపు చదువుతున్నావు? అంటే ఆర్డర్ ఇద్దామని. బిల్ ఎవరు కడుతున్నారు? మీరే. మరి ఆర్డర్ ఎవరు ఇవ్వాలి? మీరే. రా చూస్తున్నా. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, ఏవండి నాకు ముక్కలైంది ముద్ద తెగదు కదా, నేను నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకోనా? ముక్కలు తిని తిని నీ బ్రెయిన్ దొబ్బింది. ప్లీజ్ అండి. సర్లే ఇచ్చుకా. ఇలా ఉండాలి ఆర్డర్స్ అంటే. ఆర్డర్ ఇచ్చావా, మెనూ చదివావా? ఆర్డర్ ఇచ్చానండి. ఆర్డర్ ఆకలేసి ఇచ్చావా, అనాథాశ్రమంకి ఇచ్చావా? తినడానికే అండి, నెలకోసారి వస్తాం, అందుకే అన్ని ఆర్డర్ ఇచ్చాను. ఇవన్నీ తినకపో, అప్పుడు చెప్తాను ఈ సంగతి. బా నేను తినేస్తానండి, డోంట్ వరీ. మీరు తీసుకోండి. నా వల్ల కాదండి, మీరు తినేయండి. ఏంటి అప్పుడేనా? మరి ఇందాక బాహుబలిలో శివగామిని రేంజ్ లో ఓ పెద్ద శబదం చేసి మరి చెప్పావు కదే తింటానని. ఆకలితో ఉన్నప్పుడు 100 మాట్లాడతా, లైట్ తీసుకోండి. ఏంటి లైట్ తీసుకోవాలా? కొట్టానంటనా? మూసుకొని ఇవన్నీ తిను. నా వల్ల కాదు. తినవా? నీ సంగతి తిను. తిను. చాలండి. నీ